పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. అందరికీ ఒకేలాగా చేస్తాం మేము ఆపరేషన్. ఇక్కడ చేసేవన్నీ కూడా ఎండి డాక్టర్సే, అన్క్వాలిఫైడ్ కానీ ఎవరైనా చేయరు ఇక్కడ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు నేను సీకేఎం హాస్పిటల్ దగ్గర ఉన్నానండి. మాతృత్వం అంటే ఎంతో గొప్పనైంది, మీ అందరికీ తెలుసు. మాతృత్వం కోసం ఎంతోమంది పోరాడుతూ కూడా ఉంటారు. అసలు పిల్లలు లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, హాస్పిటల్లో చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు. అలాంటిది సీకేఎం హాస్పిటల్ అనగానే మనకి ఇక్కడ డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగా జరుగుతాయి అంటారు కదా. అయితే సీకేఎం హాస్పిటల్లో మాత్రము ఒక 2 రోజుల నుంచి మాత్రం మాకు మెసేజ్లు అయితే కంటిన్యూగా వస్తున్నాయి. డెలివరీస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు అర్హత లేని వాళ్ళు డెలివరీస్ చేస్తున్నారు, కుట్లు ఫెయిల్ అయ్యి కూడా చాలా మంది అవస్థలు పడుతున్నారు అని అయితే చాలా మెసేజ్లు అయితే వచ్చాయి. అసలు ఏం జరుగుతుంది సీకేఎం హాస్పిటల్లో? మనకి ఇప్పటివరకు కూడా చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చినా కూడా అసలు కప్పిపుచ్చుతూ వస్తున్నారు. అసలు ఇవాళ మనం ఇక్కడికైతే లొకేషన్ దగ్గరకు వచ్చాము, సీకేఎం హాస్పిటల్ దగ్గరికి. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఇక్కడ ఉన్న మనుషులతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. డెలివరీస్ ఆల్రెడీ అయిన వాళ్ళ పేరెంట్సే కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడదాం. అలాగే లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము, ఒక్కసారి తెలుసుకుందాము రండి. ఇదంతా హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతం అండి. ఒక్కసారి ముందుకైతే వెళ్దాము. అంబులెన్స్ కూడా గవర్నమెంట్ అంబులెన్స్లు అన్నీ వచ్చి ఇక్కడ ఈ ప్లేస్లోనే ఆగుతాయి. ఒకసారి వాళ్ళు డెలివరీకి ఎవరైనా ఉన్నారా కూడా చూద్దాము రండి. ఇప్పుడైతే సూపరింటెండెంట్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ పేషెంట్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు అడ్డుపడి సూపరింటెండెంట్ గారు పర్మిషన్ ఖచ్చితంగా అంటున్నారు. అయితే వీళ్ళు పేషెంట్స్ అయితే ఇప్పటికే చెప్తున్నారు, అట్లా కుట్లు మాత్రము చాలా దారుణంగా వేస్తున్నారు, కుట్లు విఫలమై చాలామంది బాగా ఇబ్బంది పడుతున్నారని అయితే పేషెంట్స్ అంటున్నారు. మనం మాట్లాడే ప్రయత్నంలోనే వాళ్ళు సూపరింటెండెంట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటలో కూడా తెలుసుకుందాం. ఇది లోపల వాతావరణం అండి, సీకేఎం హాస్పిటల్ లోపల వాతావరణం ఇదంతా కూడా. సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తున్నాం మనము. అది గ్రూప్లో వచ్చిందండి మాకు మెసేజ్. పేషెంట్ నేమ్ ఒక్కరిదని కాదు, 4-5 చెప్పారు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈవెన్ తో మీ దగ్గరకు వచ్చే ముందు కూడా నేను కింద మాట్లాడాను పేషెంట్తోని, వాళ్ళు కూడా అదే సమాధానం చెప్పారు. కుట్లు నార్మల్గా వేసే కుట్లు ఏదైతే ఉన్నాయో అవి మానక ముందే ఇంటికి పంపించేస్తున్నారు, అర్హత లేని వాళ్ళు కుట్లు వేస్తున్నారు అని. అసలు మీ దగ్గర డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ డెలివరీ చేస్తున్నారో వారికి ఒక అవగాహన అయితే ఉంటుంది కదండి కుట్ల మీద కానీ, ఎన్ని రోజులలో పంపాలి అని. కానీ అర్హత లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు పీజీ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఎండీ చేసిన వాళ్ళు, ఎవరు కూడా డిగ్రీ లేని వాళ్ళు లేరు. ట్రైనింగ్ స్టూడెంట్స్ ఉంటారు. మీరు చెప్పండి, 10 నిమిషాల క్రితం మీరు కూడా అన్నారు గత 3 రోజుల నుంచి వెళ్ళి ఇదే వార్త వింటానం మేము అని చెప్పి మీరే అన్నారు, మీ నోటి నుంచి మీరే అన్నారు కదా. అది వినండి. ఒక ఆమె పూజ అని, ఆమె వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అడిగారు నన్ను 3 days అంటే ఫ్రైడే రోజు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్తాము. ఆమె సెకండ్ టైం సూచర్స్ వేసాము. ఆమెని సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడమని పిలిచారు. వాళ్ళే సూచన మనం చేసి మళ్ళీ పేషెంట్ ఇక్కడ వచ్చేసింది. కానీ వాళ్ళు ఏం వినకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడేసుకుని పేషెంట్ ఇది అదే అని చెప్పి నాకు ఎంజిఎం సూపరింటెండెంట్ సార్ పిలిచారు. మీరు ఇంకా అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, మీరు దీనికి మీరు ఏ వార్త ఇచ్చినా దానికి నేను కలెక్టర్ గారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మీరు ఏ వార్త అయినా తెలుసుకొని ఇవ్వాలి. మీరు పేషెంట్ లాంగ్వేజ్ కాదు, పేషెంట్ చెప్తారు 1,00,000, మరి అక్కడ చూడాలి. మీరు పేషెంట్ చూసి నిజంగా డిఫికల్టీ ఉందా లేదా చూసుకొని చెప్పాలి. ఎందుకంటే ఇది రోజు వేరే హాస్పిటల్స్ ఏమి రావట్లేదు, ఒక్క సీకేఎం గురించే వస్తుంది. అది ఎందుకు వస్తుంది మేడం, రిపీటెడ్గా ఎందుకు వస్తుంది అని మేమే అడుగుతున్నాం. వాళ్ళు లీడర్సే, ప్రతి వాళ్ళు కొంచెం కూడా ఇది నాకు ఎన్ని ఫోన్స్ వస్తాయి, సూపరింటెండెంట్ కాల్స్ ఊరికే వస్తూనే ఉంటాయి. పేషెంట్ అడ్మిషన్ కాకపోతే కూడా అక్కడి నుంచి కేస్ షీట్ పట్టుకొని లోపలికి వచ్చేంత ఓపిక కూడా ఉండదు. అక్కడి నుంచి అక్కడే అడ్మిషన్ అయిపోవాలంటారు. ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కదా, అది ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టు ఫోన్స్ చేస్తూనే ఉంటారు. ఎవరికైనా ఇదే ప్రాణాపాయ స్థితిలో ఉంది అంటే మేము ఎంజిఎం కూడా తీసుకెళ్తాము. ఎంజిఎంలో మల్టీ స్పెషాలిటీ అప్రోచ్ ఉండాలి ఇక్కడ, డిసిప్లినరీ యాక్షన్. మీరు అన్న దాని ప్రకారం తీసుకున్న తర్వాత మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఒక నిమిషం అండి, మీరు అన్న దాని ప్రకారం ఇక్కడ ఏ ప్రాబ్లము లేదు, పేషెంట్సే రిపీటెడ్గా అట్లా బద్నాం చేస్తున్నారు అనేది అయితే మీరు అంటున్నారు. అది మీకు అర్థమైంది అది. కానీ అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ ఏం ఆశించి వస్తారు మేడం? నార్మల్గా డెలివరీ మంచిగా ఇంటికి వెళ్ళాలి అంతే, ఏమి పే చేయరు, వాళ్ళ దగ్గర ఏమి ఉండవు కూడా వాస్తవానికి. కానీ వసూళ్ళు కూడా చాలా ఉంటున్నాయి, అనేక రకాలుగా వసూలు చేస్తున్నారు. బేబీకి ఇట్లా చూసుకున్నందుకు కానీ, ఇంతసేపు ఉంచుకున్నందుకు కానీ, లేదంటే ఇంకొక రకంగా అని కూడా అంటున్నారు పేషెంట్స్. మరి దీని మీద ఏమంటారు? ఇక్కడ ఎవరు తీసుకోరు,
మీరు ఇదే ఒక వర్డ్ నేను మీ పర్యవేక్షణకి అది రాలేదంటారా లేదంటే జరగట్లేదంట చెప్పండి. నేనైతే వచ్చి 2 months అవుతుంది. ఈ 2 monthsలో ఎవరైనా కలెక్ట్ చేస్తున్నారు డబ్బులు అనేది ఇన్ఫర్మేషన్ నాకు లేదు. ఎవరి డ్యూటీలు మార్నింగ్ అంతా చూస్తాం మేము. అంటే 24 hours ఇక్కడ డెలివరీస్ అవుతూనే ఉంటాయి. మరి మీరు ఎవరైనా పేరు చెప్తే నేను వాళ్ళని పిలిపించాను. ఇక్కడ పేరు ఇంపార్టెంట్ కాదు మేడం, జరిగే వ్యవస్థలో ఏమైనా అవకతవకలు ఉంటే మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అది ఒక పేషెంటా 2 పేషెంట్లా అన్నది పక్కన పెట్టండి. ఎంతమంది వచ్చినా కూడా అందులో కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్స్ని రెక్టిఫై చేయాలి, అది ఏ రకంగా అన్నది మాత్రమే ఆలోచించండి. పెట్టిస్తున్నాను రోజు ఏ పేషెంట్కి ఏ కంప్లైంట్ ఉన్నారు అసలు రోజు నేను అది రివ్యూ చేస్తాను ఆ కంప్లైంట్స్ అని. వాళ్ళు పేషెంట్ తెలియకుండా ఇక్కడ 2 things మేడం. స్టాఫ్ కూడా చాలా తక్కువ, 100 bed స్టాఫ్ లేరు. ఉన్న వాళ్ళే 24 hours డ్యూటీ చేస్తున్నారు. ఇంకా వాళ్ళని ఇంకా ప్రెస్ చేసి చేయించలేము, ఎందుకంటే వాళ్ళకు కూడా వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఇప్పుడు మాకు 80 members స్టాఫ్లో 13-14 కూడా లేరు మాకు లేబర్ రూమ్ కానీ చేసిన వాళ్ళే చేస్తూ ఉన్నారు. మరి ఇట్లా మీరు వచ్చిన కంప్లైంట్స్ 2 రకాలుగా, ఇప్పుడు ఒకటి డెలివరీస్ గురించి, ఒకటి వసూల గురించి, రెండింటిని మీరు అది కొట్టిపారేస్తున్నారు. మీరు ఓకే, మీ క్లారిటీ ఉంది, అదే మీ క్లారిటీ ఉంది కదా మేడం. డెలివరీస్ అయితే అందరూ అటెండ్ అవుతారు, ఎందుకంటే 3 units ఉన్నాయి. 3 unitsలో డాక్టర్స్ ప్రతి కేసు అటెండ్ అవుతాం. వూండ్ గేపింగ్ అంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, కొంతమందికి వస్తుంది. యాంటీబయాటిక్స్ సఫిషియెంట్స్ ఉన్నాయి మా దగ్గర, అవే ఇస్తాము. డిశ్చార్జ్ అయినప్పుడు కూడా మెడిసిన్ ఇచ్చి పంపిస్తాము, వాళ్ళని రివ్యూ రమ్మంటాము. కొంతమందికి వాళ్ళ న్యూట్రిషన్ బట్టి, వాళ్ళ శరీరతత్వం బట్టి కొంతమందికి ఉంది. 100 కేసులో 2-3 అయినాయి అంటే ఇక దానికి వాళ్ళు ఓచుకోరు. దానికి ఏం చేస్తాం మేము, రోజుకి ఇక్కడ 10-15 డెలివరీస్ అయితే ఒకరిద్దరికి ఏమన్నా గేపింగ్ వస్తే వాళ్ళని మేము ఇంటికైతే పంపించాము, కుట్లు విప్పకుండా అయితే పంపించాము, వాళ్ళని ఉంచుకునే పంపిస్తాం. సరే, ఆ క్లారిటీ మీకు ఉంది కదా మేడం. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు పేషెంట్స్తో మాట్లాడతాం. నేను ఏమంటున్నాను అదే అంటున్నా. ఇప్పుడు మీరు కింద పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళతో ఒక్కసారి మాట్లాడతాను. మీకు క్లారిటీ ఉంది కదా, రైట్. నేను మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుంటాను. అంటే ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే హాస్పిటల్ పరిధిలో ఉన్నారో వాళ్ళందరినీ మేము మాట్లాడతాం. మీకు ధైర్యం ఉంది కదా, మేము అట్లా చేయలేదు అని మీరు అంటున్నారు కదా, వాళ్ళ వర్షన్ కూడా తెలుసుకుందాం. నేను అదే అంటున్నా మేడం, మీరు ఏదైతే కంప్లైంట్ బాక్స్ అన్నారో ప్లీజ్ దయచేసి మా తరపున రిక్వెస్ట్ చేస్తున్నామో అది పెట్టి మళ్ళీ మేము నెల తర్వాత వస్తాము, ఎట్లా ఉందనేది పరిస్థితి చూస్తాము. ఇప్పుడు పేషెంట్స్తో ఒక్కసారి మేము మాట్లాడతాము, వాళ్ళ క్లారిటీ కూడా తీసుకుంటాం. ఇట్లా విడిపోయినాయి అంటే వాళ్ళ ఇది చూడాలి, అందరికీ ఒకేలాగా చేస్తాం మేము ఆపరేషన్. ఇక్కడ చేసేవని కూడా ఎండి డాక్టర్స్, అన్క్వాలిఫైడ్ కానీ ఎవరైనా చేయరు. ఇక్కడ పీజీ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ పర్యవేక్షణలో చేస్తారు. వాళ్ళు ఇండివిజువల్గా చేయడానికి కూడా లేదు, మేము పక్కనే నేర్పిస్తాం వాళ్ళకి. ఇది టీచింగ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు 24 hours వర్క్ చేసినప్పుడు మేము ఒక్కటైనా కేసు చేయించాలి వాళ్ళతోటి. 24 hours పక్కనుండే అన్నీ చేయించి చూస్తాము. వూండ్ గేపింగ్లో అవన్నీ అంటే కొంతమంది శరీరతత్వం ఉంటుంది, కొంతమందికి మీరు అన్నట్టుగా 2-3 రోజుల నుంచి ఏదైతే బాగా రిపీటెడ్గా వింటున్నాం టాపిక్ అని మీరు అంటున్నారో, మీ హయాంలో మళ్ళీ రాకుండా చూడండి అంటున్నాను. దయచేసి మా తరపు నుంచి అది ఒకటే రిక్వెస్ట్, మేము మళ్ళీ వచ్చి మేము తెలుసుకుంటాం. మాకు ఇచ్చే దాంట్లో వూండ్ గేపింగ్, వూండ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎన్ని వచ్చినాయని మేము పంపించాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించాలి. మీరు ఎప్పుడైనా రివ్యూ తీసుకున్నారా? ఇదంతా బాగుంది, మీరు చెప్పేది బాగుంది. రివ్యూ ఎప్పుడైనా పేషెంట్ దగ్గర నుంచి ఎవ్రీ మంత్ అవుతుంది మాకు రివ్యూ. ఇప్పటి నుంచి ఒక 10 daysకి ఒక్కసారి, మీకు ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి 10 daysకి ఒక్కసారి అయినా మీరు ఆర్డర్ పెట్టుకున్నాం పైన. అయినా కూడా ఇట్లాంటి టాపిక్ వస్తుంది కదా మేడం. వూండ్ గేపింగ్ వాళ్ళకి వేరే ఉంటారు, వాళ్ళకి యాంటీబయాటిక్స్ పోతూనే ఉంటాయి, డ్రెస్సింగ్స్, డైలీ డ్రెస్సింగ్స్. మామూలు జనరల్ పేషెంట్స్ తోటి వాళ్ళని కలపం మేము. వాళ్ళు రోజు కనీసం వాళ్ళు 2-3 పేషెంట్స్ ఉంటారు. రోజు రివ్యూ చేయకుండా ఎలా ఉంటాము? రివ్యూ చేసి మళ్ళీ ఒకవేళ వూండ్ గేపింగ్ కరెక్ట్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ లేదంటే మళ్ళీ సూచేసేసి 10 days కూడా మేము ఇంటికి పంపించాం. వాళ్ళని ఇక్కడే ఉంచుతాం, ఎవరిని కుట్లు విప్పకుండా పంపించేది లేదు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మేము 2nd day 3rd day పంపించాం. 1 week సూచన రిమూవల్ అయిన తర్వాత పంపిస్తాం. కూడా ఒకసారి పేషెంట్స్తో మాట్లాడతాం. థ్యాంక్ యూ. సో సూపరింటెండెంట్ గారి మనకి ఒపీనియన్ తీసుకోవాలని అయితే వీళ్ళు మన అడ్డుకోవడం జరిగిందండి. సూపరింటెండెంట్ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఆమె నిక్కచ్చిగా చెప్తుంది, మాకు ఇటువంటి తెలియదండి, మాకు ఇలాంటివి ఏమీ జరగలేదు, మీరు కావాలంటే పేషెంట్స్తో మాట్లాడుకోండి అని అయితే ఆమె. ఒక్కసారి పేషెంట్స్ దగ్గర కూడా వెళ్దాం. ఇక్కడ వాతావరణం చూసుకున్నట్టయితే అండి, సీసీ ఫుటేజ్లు కూడా అసలు పనిచేసేటట్టు కూడా లేవు. అసలు చూసుకుంటే మొత్తం కూడా అన్ని బ్లాకులలో కూడా చాలా దారుణంగా ఉంది. అంటే క్లీనింగ్ కూడా సరిగ్గా లేదు. ఒక్కసారి మీకు చూపిస్తాను రండి.
రెండు కారణాలు అయితే బాగా తెలుస్తున్నాయండి. స్టిచెస్ వల్ల ప్లస్ ఇక్కడ అమౌంట్ తీసుకుంటున్నారు పేషెంట్స్ దగ్గర నుంచి అని అయితే వసూళ్లు బాగా ఉన్నాయని అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ హాస్పిటల్లో లోపలి పరిస్థితి ఎలా ఉందనేది. లోపల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. వీళ్ళు క్లీనింగ్ అంత బాగా ఉంచారు. మరి ఇక్కడైతే ఎలాంటి ప్రాబ్లం లేదని సూపరింటెండెంట్ గారు అయితే భారీగా చెప్తున్నారు. మరి ఆమె వర్షన్లో ఆమె అయితే అలా చెప్తుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అలాంటి పరిస్థితే లేదు. పేషెంట్స్ కూడా చాలామంది అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ ఒకేలాగా చేస్తాం మేము ఆపరేషన్. ఇక్కడ చేసేవని కూడా ఎండి డాక్టర్సే, అన్క్వాలిఫైడ్ కానీ ఎవరైనా చేయరు ఇక్కడ.